Hello all, good evening. So let us wait for some friends to join. Yes. Yes. Hi Bhagya. Hello Malleshwara Garu. Hi Ashwini. Yes, good evening. Hi. Yes. Yes, Anuradha, good evening. Yes, Subbarao Garu, good evening. Yes. Hi. చాలా చక్కగా అద్భుతంగా మళ్ళీ మనం ఇంకో రోజు ఈ సత్సంగానికి మనం కలుస్తున్నాం. ఎస్, వాయిస్ ఇస్ ఆడిబుల్. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది, వాయిస్ కూడా క్లియర్గానే ఉందని గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. సో స్టార్ట్ చేద్దాం. నిన్న కొంతమంది డౌట్స్ అడిగారు, వాళ్ళు ఇంకా రాలేదు, జాయిన్ అవ్వలేదు. సో వాళ్ళు జాయిన్ అయ్యేంత వరకు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న స్టోరీతో మొదలు పెడదాం. ఓకే, స్మాల్ స్టోరీ. ఎస్, గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ గారు. ఎస్, లావణ్య ఈజ్ హియర్, నవీన్ ఈజ్ హియర్, ఇంద్రకుమారి ఈజ్ హియర్. ఎస్, గుడ్ ఈవినింగ్ లావణ్య. ఎస్, సుబ్బారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఎస్ ఎస్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఎస్, నమస్తే ఇంద్ర గారు. ఎస్, దేవి గారు, ఈవినింగ్. సో మనం ఈరోజు ఆ చిన్న స్టోరీతో మనం మొదలు పెడదాం. ఓకే, సో స్టోరీ గోస్ లైక్, ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న చెరువులో ఒక ముసలి ఉండేది. ఓకే, సో ఆ చెరువుకి గట్టునే ఒక చెట్టు కూడా ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి ఉండేది. ఓకే, ఆ కోతి ఆ చెట్టు పైనే ఉంటూ ఉండేది. అయితే ఈ ముసలికి ఒకసారి ఆ కోతిని తినాలని కోరిక పుట్టింది. రైట్, ఆ కోతిని తినాలని కోరిక పుట్టి, కానీ ఆ కోతిని ఎలా తన వశం చేసుకోవాలా అని ఆలోచించి ఆ ముసలి ఒకసారి వచ్చేసి ఆ కోతిని, నువ్వు ఎప్పుడు పైనే ఉంటావు, నువ్వు నేను ఫ్రెండ్స్గా ఉందాం, ఒకే ప్లేస్లో ఉండేవాళ్ళం కదా, ఫ్రెండ్స్గా ఉందాం అని అడుగుతుంది. ఆ కోతికి ముందే తెలుసు ఈ ముసలి ఎందుకు, ముసలి కన్నీళ్ళు అంటారు కదా, ఈ ముసలి ఎందుకు నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అని. అప్పుడే ఆ కోతికి అనుమానం వచ్చి, అయ్యో నేను నీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అంటే నేను నీళ్ళలో దిగి రావాలి కదా, నేను నీళ్ళలో దిగి రాలేను, నాకు ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. ఏంటా ప్రాబ్లము అంటే, నా గుండె నా దగ్గర లేదు, అక్కడ ఆ ఒడ్డునున్న మా చుట్టాల దగ్గర ఉంది, నేను అక్కడ ఉంది అని చెప్తుంది అనమాట. చెప్తే ఆ ముసలి ఏం చేస్తుంది, అవునా నీ గుండె అక్కడుందా, నీ దగ్గర ఎందుకు లేదు, నీ గుండె నీ దగ్గర కదా ఉండాలి అని అంటే, లేదు నా గుండె చాలా మంచిది, చాలా అద్భుతమైన గుండె నాది, అందుకనే నా గుండెని భద్రంగా ఉండాలని, నా దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ఏదైనా జంతువు తినేస్తుంది కదా, అందుకనే నా దగ్గర పెట్టుకోకుండా ఇంకో ప్లేస్లో చాలా భద్రంగా పెట్టాను అని చెప్తుంది. ముసలికి అనుమానం వస్తుంది, అవునా కోతి కంటే కోతి గుండె చాలా అందంగా ఉంటుందా, టేస్టీగా ఉంటుందా, అయితే దాని గుండెనే తినాలి అని డిసైడ్ చేసుకొని, రా ఎక్కడికి వెళ్ళాలో నేను తీసుకెళ్తాను నిన్ను, నేనైతే నేను నదిలో అటు ఇటు తిరగలుగుతాను కదా, నేను నిన్ను తీసుకెళ్తాను, పద వెళ్దాం, నేను తీసుకెళ్తాను, నీ గుండె నువ్వు తెచ్చుకుందు కానీ అని. అంతేనంటావా అని కోతి అడుగుతుంది. అవును అంతే. సరే అని ఆ ముసలి వీపు పైన ఆ కోతి కూర్చుని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్తుంది.
వెళ్ళి అటువైపు వెళ్ళి ముసలి చెప్తుంది, ఓ పిచ్చి ముసలి, గుండెకాయ లేకుండా ఎవరైనా ఎలా బతుకుతారు, నీకు అది కూడా తెలియలేకపోయింది. నా గుండె నా దగ్గరే ఉంటుంది, నీకేం లేదు. నాకు కూడా ఇటు సైడ్ రావాలని ఉంది, అటువైపు ఇంకేమీ లేదు. ఎలా రావాలో అర్థం కాక ఎదురు చూశాను ఇన్ని రోజులు. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు, నేను వచ్చేసాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇందులో తెలివైన వాళ్ళెవరు, తెలివి లేని వాళ్ళెవరు? ఇతరులకు హాని చెయ్యాలి అన్న ఆలోచన తెలివిలేనితనం అవుతుంది. కానీ చురుకుతనం, నన్ను నేను కాపాడుకోవాలి అన్న చురుకుతనం ఎవరికి హాని చేయదు. ఆటోమేటిక్గా అవతల వాళ్ళు పిచ్చి వాళ్ళు ఫూల్స్గా నిలబడిపోతారు. ఓకే, సో ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, ఎదుటి వాళ్ళు ఎంత బాగుంటారా, ఎదుటి వాళ్ళని నష్టం చేయాలి అన్న ఆలోచన మనకు ఉండకూడదు. ఓకే, ఆ క్లారిటీ మనలో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు టాపిక్ వద్దాం. చిన్న స్టోరీ అయిపోయింది, ఈరోజు టాపిక్ వద్దాం. ఈరోజు టాపిక్ కంటే ముందు కొంతమంది నిన్న డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అడిగిన వాళ్ళల్లో లావణ్య గారు ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు. సో ఆ డౌట్ నేను ఇవాళ టాపిక్ ద్వారా నేను క్లియర్ చేస్తాను. మనం పేరెంట్స్ వర్సెస్ చైల్డ్ అన్న టాపిక్ గురించి మనం నిన్న కూడా మాట్లాడాం. నిన్న కొన్ని సిమ్టమ్స్, కొన్ని ఫియర్స్ ఏంటి, వాళ్ళ డిఫెన్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అన్న పాయింట్స్ మనం మాట్లాడాం. ఇవాళ మనం అదే టాపిక్ని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తాం. ఓకే, సో ఇలా 2-3 డేస్ ఇప్పుడు మనకి కంటిన్యూగా ఈ టాపిక్ కంప్లీట్ అవ్వడానికి ఇది ఒక సిరీస్. పేరెంట్ వర్సెస్ చైల్డ్ అన్న దాంట్లో సిరీస్. అందులో పేరెంట్ గురించి, చైల్డ్ గురించి, చైల్డ్ పిల్లలు ఎలా వెళ్తూ ఉంటారు, దానికి తగ్గట్టుగా పెద్దవాళ్ళు కూడా ఎలా వెళ్తుంటారు అన్నది మనం గమనిస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్స్ ఇలాగే ఉంటుంది ఈ షెడ్యూల్లో. ఫస్ట్ టాపిక్లో పిల్లల గురించి నిన్న లావణ్య గారు అడిగిన డౌట్కి కనెక్ట్ చేస్తే, 13 సంవత్సరాల తర్వాత పిల్లలతో ఎలా ఉండాలి అన్నది తన క్వశ్చన్. ఓకే, సో లావణ్య గారు నిన్న అడిగిన దాని ప్రకారము 13 సంవత్సరాల తర్వాత పిల్లల్ని, అంటే యంగ్ ఏజ్లో ఉంటారు కాబట్టి, అప్పుడప్పుడే అడిలోసెంట్ ఏజ్ వస్తున్న పిల్లలు కాబట్టి వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది తన పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ తను అడిగింది, పిల్లలు ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటున్నారు, ఫోన్ వదిలే రారు, అయితే టీవీలో మునిగిపోయి ఉంటారు లేదా ఫోన్లో మునిగిపోయి ఉంటారు, దాని నుంచి బయటికి రారు, అది కట్ చేసి వస్తే కొట్టుకుంటూ ఉంటారు అని. ఇక్కడ మీకు కొన్ని విషయాలు అర్థం కావాలి. ఫస్ట్, మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాము. ఇవాళ రేపు చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తాయి, పిల్లలు ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నారు, ఫోన్ తప్ప వేరే సైడ్ ఉండట్లేదు, ఫోను, ల్యాప్టాప్ లేకపోతే టీవీ, ఈ మూడిట్లోనే ఉంటున్నారు, అంతకుమించి బయటికి రావట్లేదు అని. ఫస్ట్ మనం ఒకసారి మన జనరేషన్కి వెళ్ళిపోవాలి. అలా చూస్తున్నామంటే ఇమీడియట్గా జనరేషన్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఎలా ఉన్నాము అన్న ఆలోచించినప్పుడు మనకు ఫస్ట్ ఇమీడియట్ కనపడేవి, మన టైంలో అప్పుడు ఫోన్స్ లేవు, టీవీలో 24 hours ఛానల్స్ రావు, ల్యాప్టాప్ అసలే లేదు. సో మనం బయట ఫ్రెండ్స్తో ఆడుకునేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు అవన్నీ వచ్చేసాయి కాబట్టి పిల్లలు ఇంట్లోనే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళి ఆడడం అనేది జరగట్లేదు. అది ఫస్ట్ పాయింట్. అది ఎవల్యూషన్ ప్రాసెస్లో టెక్నికల్ లెవెల్లో అందరూ ఎదగడం వల్ల వచ్చిన పాయింటే తప్ప అంతకుమించి పిల్లలు ఎంటర్టైన్ అవ్వట్లేదని కాదు, అందులో వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారని కాదు. చదువుకునే పిల్లలు చక్కగా ఆన్లైన్లో వచ్చే కోర్సులన్నీ అటెండ్ చేసి చదువుకునే వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకు పాయింట్ అర్థం కావాల్సింది అంటే, ఫస్ట్ పిల్లలకి ఫోన్లు ఎవరు అలవాటు చేశారు, ఎందుకు అలవాటు చేశారు, అలవాటు చేసే ముందు దానిలో ఏం జరుగుతుంది అన్నది తెలియకుండా ఎలా అలవాటు చేశారు. ఇది పేరెంట్స్కే క్వశ్చన్. ఫోన్ అంటూ ఉంటే అందులో ఇంటర్నెట్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉన్నప్పుడు దేన్నైనా ఓపెన్ చేయగలుగుతారు. మరి దానికి లాక్ సిస్టమ్ నేను పెట్టానా పెట్టలేదా, అసలు ఫోన్ అంటూ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది. చాలా వరకు పేరెంట్స్ చేసే పాయింట్ ఏంటి అంటే, పేరెంట్స్ చేసే విధానం ఎలా ఉంటుంది, పేరెంట్స్ చేసేది వాళ్ళకేదో పనులు ఉంటాయి,
ఏదో పనులు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో పిల్లలతో ఊరికే టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళకి చేత కాక, ఎలా స్పెండ్ చేయాలో అర్థం కాక, సరే నా బదులు నువ్వు దీన్ని తీసుకో అని చెప్పి కాంపోజిషన్ అంటే ఒక ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అక్కడ. అంటే నా బదులు ఇంకొకళ్ళు ఆల్టర్నేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. సో పిల్లలకి ఇప్పుడు అమ్మలు నాన్నలు ఉండడం కంటే కూడా ఇవి ఉండడమే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. తల్లిదండ్రులు వాళ్ళే అలవాటు చేశారు. ఫోన్ అంటూ ఇస్తున్నాము అంటే జనరల్గా పిల్లలకి ఫోన్ ఎందుకు ఇస్తున్నాము, బయటికి వెళ్తున్నారు, ఫోన్ ఉంటే ఒక ఫెసిలిటీ, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది, ఫోన్ చేస్తారు అని. సో అలాంటి ఫోన్సే ఇవ్వాలి. 50,000, 20,000, 60,000 ఉన్న ఖరీదున్న ఫోన్స్ కొనడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు? సో మిస్టేక్ ఎవరిది ఇక్కడ, పిల్లలదా పెద్దవాళ్ళదా? సో టీవీలో మునిగిపోతున్నారు అంటే 24 hours టీవీ అసలు ఎందుకు ఆన్ ఉంటుంది, దేనివల్ల ఆన్ ఉంటుంది? పిల్లలకి మనమే నేర్పిస్తున్నాం, అబ్బా పనిలో ఊరికే డిస్టర్బ్ చేయండి, టీవీ పెట్టి కూర్చుంటే వాళ్ళు చూస్తూ ఉంటారులే. ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ టెక్నాలజీ అలవాటు చేసింది పేరెంట్సే. పిల్లలు అడగలేదు ఏ రోజు నాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు. ఓకే, అడుగుతున్నారు అంటే మనం ఆ క్లూ వాళ్ళకి మనమే ఇచ్చాము, పెద్దవాళ్ళ పేరెంట్సే ఇచ్చాము. సో ఇట్ ఈస్ 100% ద ఫాల్ట్ ఆఫ్ ఎ పేరెంట్. నాలెడ్జ్ లేకుండా దాన్ని ఇవ్వడం. ఓకే, ఇప్పుడు పిల్లల్ని అనడంలో తప్పులేదు, పిల్లల్ని అనడంలో సెన్సిబుల్ కాదు, వాళ్ళు అలా చేస్తున్నారు అనడం కాదు. అసలు ఆ రూట్ అని ప్రతి తప్పు మనకు లైఫ్లో ఏ తప్పు జరిగినా ఎందుకు జరిగింది అని ఆలోచించాం, ఆ తప్పు అలా జరిగింది అని మాత్రమే మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్వ్స్. మన రూట్ కాజ్కి వెళ్ళాలి. అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది? ఓకే, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండమంటే తల్లిదండ్రులు వాళ్ళకి బదులుగా ఫోన్లు టీవీలో అంటగట్టేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు మమ్మల్ని చూసుకోవట్లేదు, ఇవాళ రేపు జనరేషన్ అంతా అంతే, పెద్దల్ని చూసుకోవట్లేదు, పెద్దవాళ్ళని ఎవరిని గౌరవించరు, చూసుకోరు, ఎంతసేపు వాళ్ళ గోళ్ళొకళ్ళు వాళ్ళు ఉంటారు అని అనడం తప్పు. దట్ ఈస్ నాట్ రైట్. పేరెంట్స్ ఇప్పుడు స్టేజ్ ఎలా ఉంది అంటే వాళ్ళని బాగు చేయలేరు ఇంకా, ఎందుకంటే వాళ్ళని డ్యామేజ్ చేసేసారు. ఈ విషయంలో మాత్రం 100% డ్యామేజ్ చేసేసారు. ఇప్పుడు మీరు చేయగలిగిందంట, ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది అంటే చేయగలిగింది ఏంటి అంటే వీలైనంత టైం వాళ్ళు ఏం చేస్తున్నా సరే వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చోండి. వాళ్ళు ఫోన్లు చూస్తున్నా సరే, మీ వైపు చూడకపోయినా సరే మీరు మాత్రం వాళ్ళతోనే ఉండండి. వాళ్ళు ఏదో ఫోన్లు చూసుకుంటారు, నేను వాళ్ళ పక్కనే కూర్చొని నా పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను కాదు, వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చూస్తే అది మీరు చూడండి. మా అమ్మ వాళ్ళతో మేము ఇది చూసినా మాకు పర్వాలేదన్న కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇవ్వండి, ప్రొటెక్షన్ ఇవ్వండి. వాళ్ళ దారులు అటు ఇటు వైపు వేరే సైడ్స్ డైవర్షన్స్ అవ్వకుండా మీరు మీ ప్రెజెన్స్ని ఇవ్వండి. మీ ప్రెజెన్స్ని వాళ్ళ పక్కన వాళ్ళకి గమనించండి. మాకు ఈ గ్యాడ్జెట్స్ ఇచ్చినా వాళ్ళు మా పక్కనే ఉంటున్నారన్న ఫీలింగ్ వాళ్ళకి రానివ్వండి. అదొక్కటే సొల్యూషన్. మాకెన్నో పనులు ఉంటాయి, అటు పనులు ఉంటాయి, ఇటు పనులు ఉంటాయి, వెళ్ళలేకపోతున్నావు అంటే మరి ఇంకా ఏం చేయలేము. ప్రతిదానికి సొల్యూషన్ మనం వెతుక్కోవాలి. మన పిల్లల బాగుడు అవసరమా, లేకపోతే మనం అర్జెంటుగా ఇప్పుడు డబ్బులు సంపాదించి ఎవరికి పెడతారు? చాలామంది ఇంకొక పావనం పర్మనెంట్ అని ఇంకొకళ్ళు నేను టాపిక్ మీద డౌట్స్ అడిగారు. బిజీ లైఫ్ పేరెంట్స్ అసలు పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఎంతసేపు వాళ్ళకి డబ్బులు వెనకాలే పరిగెడుతున్నారు. డబ్బులే ఇంపార్టెంట్ అన్నప్పుడు ఫస్ట్ పిల్లల్ని ఎందుకు కన్నామని ఆలోచించాలి. మీ భవిష్యత్తు పాడయ్యి వాళ్ళ భవిష్యత్తు పాడయ్యి పిల్లలు ఎప్పుడు అడగలేదు మాకు ఇది కావాలి అది కావాలి, మాకు అది తెచ్చేయండి ఇది తెచ్చేయండి అని అడగలేదు. ఇలాంటివి ఉన్నాయంట బజార్లో అని ఐడియా ఇచ్చేది పెద్దవాళ్ళే. మళ్ళీ పిల్లలు అడిగితే మాత్రం ఇవాళ రేపు పిల్లలు అడుగుతున్నారు అని బ్లేమ్ చేసేది కూడా ఈ పెద్దవాళ్ళే. ఓకే, ఇది పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే 25 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టేజ్ గోత్రూ అయ్యి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఈ మాటలన్నీ వింటున్నారు అంటే మీరే అలవాటు చేశారని రివర్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లల కంటే వాళ్ళకి తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. కానీ 25 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా పరిస్థితి అలాగే ఉంది, పేరెంట్స్ అలాగే చెప్తున్నారు అంటే ఆ పిల్లలు ఆలోచించాల్సిన బాధ్యత.
మా అమ్మ వాళ్ళు దేని గురించి వరి అవుతున్నారు, ఆ జ్ఞానం ఆ టైంలో ఆ ఏజ్లో వచ్చేస్తుంది. 20 ఏళ్ళ తర్వాత ఆ పరిపూర్ణమైన జ్ఞానం వాళ్ళు ఆలోచించే శక్తి పిల్లల్లో ఉంటుంది. వాళ్ళు ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే అది పిల్లలది తప్పు అవుతుంది. సగం లైఫ్ పేరెంట్స్ తప్పు చేసి పిల్లల్ని నిందిస్తారు, ఇంకా సగం లైఫ్ తప్పు చేశారు అని పిల్లలు పేరెంట్స్ని నిందిస్తారు. జన్మంతా ఇలాగే నిందించుకుంటూనే వెళ్ళిపోతారా? పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకోవట్లేదని పిల్లల్ని పెద్దవాళ్ళు అనడము, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు మా మాటలు అర్థం చేసుకోవడం, పిల్లలు పెద్దవాళ్ళు అనడం. ఇందుకేనా తల్లి తండ్రి పిల్లలు అంటే ఈ బంధం ఇలాగే మెయింటైన్ చేస్తామా? దానిలో క్లియరెన్స్ అనేది ఉండదా? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నిద్రలేస్తారు అందరూ? పిల్లలు కూడా నిద్ర లేవాలి, పెద్దవాళ్ళు కూడా నిద్ర లేవాలి. ఓకే, సో ఈ పాయింట్స్లో కొన్ని క్లారిటీ మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్ చేస్తున్నారని చూసుకోండి. అండ్ ఎస్టర్డే దెర్ వాజ్ వన్ మోర్ డౌట్. రాజనందిని మాన్యం చాలా చక్కగా తను ఒక డౌట్ అడిగింది. పేరెంట్స్ పిల్లల ముందు పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇట్స్ అ వెరీ రాంగ్ అట్మాస్ఫియర్. అంటే పిల్లలు ఎదురుకుండానే పేరెంట్స్ ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉండి ఎప్పుడు వాళ్ళ గొడవల్లోనే ఉంటూ ఉంటే పిల్లల గురించి ఆలోచించేంత విచక్షణ జ్ఞానం కూడా ఆ పేరెంట్స్కి లేకపోతే వాళ్ళు పేరెంట్స్ అనే పాయింట్కే ఒక బ్లాక్ మార్క్ అవుతారు. పిల్లల్ని కనే ముందు ఆలోచించాలి. భార్యాభర్తలుగానే మనం అసలు సరిగ్గా ఉంటున్నామా లేదా, పిల్లల్ని ఎలా కంటున్నాం? రొటీన్ మెషిన్. పెళ్ళి అనేది ఒక మెటీరియలిస్టిక్. ఇది పెళ్ళి అసలు ఎందుకు చేసుకుంటున్నారు? పెళ్ళిళ్ళు అనేది ఎవరైనా కానీ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. నేను అసలు నాతో పాటు ఇంకో మనిషిని తప్పున్నా ఒప్పున్నా సరిగ్గా అర్థం చేసుకునే కెపాసిటీ, అంత జ్ఞానం, సహనం, ఓర్పు నాకు ఉందా లేదా? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. పెళ్ళి చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. పిల్లలు కనాలి అంటే ఆలోచించాలి. వాళ్ళకి కంప్లీట్ టైం ఇచ్చి నేను వాళ్ళని పెంచగలుగుతానా లేదా అని ఆలోచించాలి. అలా ఆలోచించలేని నాడు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు పిల్లల్ని కంటున్నారు? ఇది ఎవరిని ఉద్ధరిద్దామని? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికా, లేకపోతే ఫ్యూచర్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పిల్లలు లైఫ్లో ఎప్పుడన్నా పనికొస్తారులే, మనల్ని చూసుకోవడానికి పనికొస్తారులే అని మ్యూచువల్ ఫండ్ లెవెల్లో ముందుగానే సెక్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్గా వాడుకుంటున్నారా? మిమ్మల్ని మీరు కొంచెం కఠినంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అది అవసరం. ఇప్పుడు నేనేదో అందరినీ కఠినంగా చెప్తున్నాను కాదు, మీకు మీరు ఒక్కసారి కఠినంగా ఉండండి. పిల్లలు 20 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఒకళ్ళనొకళ్ళని తిట్టుకోవడం కాదు. ఒకళ్ళనొకళ్ళు వీళ్ళు నాకు డ్యామేజ్ చేశారు, వాళ్ళ వల్ల నేను డ్యామేజ్ అయ్యాను, వీళ్ళ వల్ల నేను డ్యామేజ్ అయ్యాను. నా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ గొడవలు పడుతూనే చూశానండి, అందుకే నాకు ఇప్పుడు ఎలా ఉండాలో తెలియట్లేదు. అప్పుడు చూశారు సరే, పేరెంట్స్ని మాత్రమే చూసారా? ఇంకెవరు ఫ్రెండ్స్ పేరెంట్స్ని చూడలేదా? వాళ్ళలో బాగున్న ఫ్యామిలీస్ని చూడలేదా? ఇది చూసినప్పుడు అదెందుకు చూడలేదు? చూడాలని ఇష్టం లేదు, ఇది కన్వీనియంట్గా ఉంది కదా. మనిషి నైజం, మనిషి మైండ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఏ ఫెసిలిటీ అయితే కన్వీనియంట్గా ఉంటుందో, ఒక బాధ్యత మన మీద మనకు బాధ్యత తప్పించుకోవడానికి ఏ పాయింట్ కన్వీనియంట్ ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మనం ముందుకెళ్తాం. ఇంకా చాలామంది గొప్ప పేరెంట్స్ ఉంటారు. వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్లో గొడవలు జరిగితే అవన్నీ కూడా మధ్యలో మధ్యవర్తిని పిల్లల్ని పెడతారు. మీ నాన్నకు నువ్వు చెప్పవే, మీ అమ్మకు నువ్వు చెప్పవే. వాళ్ళెందుకు మధ్యలో? వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది? ఇంకా కొంతమంది పేరెంట్స్ అద్భుతంగా అడుగుతారు పిల్లల్ని, నీకు అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? ఏం చెప్తారు పిల్లలు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల నుంచి? అలా క్వశ్చన్స్ అడిగి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇంకొంచెం గట్టిగా అడగాలంటే బుద్ధి ఎక్కడ పోతుంది? ఓకే, జస్ట్ ఫైండ్ అవుట్. మనం ఒకళ్ళని పేరెంట్స్ తప్పు అని పిల్లలు అనుకోవడము, పిల్లలు తప్పు అని పేరెంట్స్ అనుకోవడం మానేసి ఇప్పుడున్న పరిస్థితిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించాలి. ఆ మాత్రం కూడా మనకి ఆలోచనలు రాకపోతే ఏం చేసినట్టు? చిన్నప్పటి నుంచి మరి ఏం పెరిగాము? వయసు ఎందుకు అయ్యింది? ఎందుకు వచ్చింది వయసు? శరీరానికి వచ్చిందా వయసు? మనసుకి, మైండ్కి, ఆలోచనకి వచ్చిందా లేదా? ఓకే, దట్ ఈస్ వేర్ దిస్ నాలెడ్జ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, డ్యామేజ్ జరిగిపోయిన ఇష్యూస్ ఇవన్నీ కూడా.
ఎన్నో విషయాల్లో డ్యామేజెస్ జరిగిపోయినాయి. పిల్లలు చిన్న వయసులో ఉండగానే వాళ్ళ ముందు పెద్దవాళ్ళు కొట్లాడుకుంటూ డివోర్సుల దాకా వెళ్ళిపోవడము, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవాలని ఇచ్చేయడము. తల్లిదండ్రుల్లో ఒకళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుంటామని అన్న పాయింట్స్ ఇంట్లో వింటుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అనే ముందు ఆలోచిస్తున్నారా? మీకు మీరే బతకలేకపోతే ఇంకెవరికి జీవితాన్ని ఇవ్వగలుగుతారు? మీకు చావాలని ఉంటే చావండి. పిల్లల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళకి మరి జీవితాన్ని ఎందుకు ఇచ్చారు? ఓకే, మీ ఇంటెలిజెన్స్ స్పిరిచువల్గా కూడా ఇది బయట ఫిజికల్గా జరుగుతుంది, కానీ మీ శరీరంలోంచి ప్రతి ఒక్క బిందువు నుంచి వాళ్ళు తయారయ్యారు. తల్లిదండ్రుల శరీరంలో ఏదైతే ఇంటెలిజెన్స్ ఉంటుందో అది మొత్తం పిల్లలకి పాస్ అవుతుంది. మీరు కొంతమంది పేరెంట్స్ అనుకోవచ్చు, మేము చాలా అద్భుతంగా ఉన్నాం, మాకు ఎప్పుడు ఏ గొడవలు లేవు, మా పిల్లలకి చాలా చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అని. మీ సంస్కారాలన్నీ మీకు తెలియకుండానే DNA ద్వారా వాళ్ళకి వెళ్తున్నాయి. మీ సంస్కారాలని చెక్ చేసుకున్నారా లేదా? నాలో ఏ క్వాలిటీ ఉంది తెలుసుకున్నారా లేదా? నాలో మంచి క్వాలిటీ ఉండొచ్చు, చెడు క్వాలిటీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. చెడు క్వాలిటీ ఉంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలి? పిల్లల దాకా వెళ్లకుండా ఎలా చేయాలి? పిల్లలకు కావాల్సిందే ఆస్తిపాస్తులు కాదు, ఈ సంస్కారాలు చక్కగా ఇవ్వడం, కంప్లీషన్ ఇవ్వండి లైఫ్కి. అప్పుడే మీరు ఇచ్చిన ప్రాణానికి విలువ ఉంటుంది. లేకపోతే మీరు ఇచ్చిన ప్రాణం ఒక మెషిన్లో జరిగిన ఆ సెక్స్ యాక్టివిటీ ద్వారా వచ్చి పిల్లలు మెషిన్కి పుట్టినట్టు అవుతారు తప్ప మానవత్వం అనేది ఉండదు. ఆ బీజమే మోగదు, వాళ్ళ లోపల ఆ బీజమే ఉండదు. ఆలోచించండి. ఓకే, నిన్న ఇంత ముగ్గురు డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్కి నేను ఇచ్చే సొల్యూషన్ అనేది ఇంకనైనా ఆ పేరెంట్స్ నిద్రలేవాలి. ఆ పిల్లల లైఫ్ పాడు కాకుండా ఆ పేరెంట్స్ నిద్రలేవాలి. పిల్లలతోని ఎలా ఉండాలి అని తల్లిదండ్రులు ఇంకొకళ్ళని అడగడం కాదు, వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నిన్ననే నేను క్లాస్లో చెప్పాను, ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడే తల్లిదండ్రులు కూడా పుడతారు. అందరూ నేర్చుకుంటున్నారు, వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో వీళ్ళు కూడా అలాగే నేర్చుకుంటున్నారు. కానీ ఎక్కడన్నా అర్థం కాకపోతే ఇమీడియట్గా దానికి క్లారిటీ చేసుకోవాలి, ఆ బుర్ర ఉపయోగించాలి. ఓకే, ఈ జ్ఞానం అంతా తెలుసుకుంటున్న జ్ఞానం అంతా అక్కడ ప్రాపర్గా ఉపయోగించాలి. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతి పిల్లలు కంప్లీట్ ఫోకస్లో ఉంటారు. 14 ఏళ్ల నుంచి 20 అంటే ఒక 12 ఏళ్ల నుంచి 21 వయసు వరకు పిల్లలకి ఎన్నో ఫిజికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే తెలియదు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో పిల్లలకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎవరు చిన్నపిల్లల్ని సరిగ్గా చూడట్లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఉండరు. వాళ్ళు అందుకనే ఎప్పుడు మెంటల్గా ఎప్పుడు కూడా ఏది కూడా డిసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉండరు. ఇంకా డెసిషన్కి కొంచెం డౌట్ వస్తుంది, కానీ ఎవరైనా అథారిటీగా బిహేవ్ చేస్తానంటే మాత్రం వాళ్ళకి కోపం వస్తుంది పిల్లలకి ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక పర్సనాలిటీ పెరుగుతుంది ఆ టైంలో. భావాలు, ఆలోచనలు, ఫిజికల్ చేంజెస్, ఇన్ని మార్పులు వాళ్ళలో జరుగుతుంది. ఎన్నో ఒడిదొడుగులు. మీరు గర్భంగా ఉన్నప్పుడు మీ శరీరంలో మీ మానసిక పరిస్థితిలో ఎంత ఆందోళన, ఎంత ప్రాసెస్ జరిగిందో అలాగే పిల్లలు కూడా ఈ 13, 12 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు వాళ్ళు ఇవన్నీ కూడా గోత్రూ అవుతున్నారు. వాళ్ళకి అప్పుడప్పుడే తెలుస్తుంది నేను ఆడపిల్లని అని, వాళ్ళకి అప్పుడప్పుడే తెలుస్తుంది నేను మగపిల్లవాడిని అని, నేను ఎలా ఉండాలి, నేను 10 మంది ముందు ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఇప్పుడు దాకా ఎలా అయితే ఉన్నానో అలా ఉండడానికి లేదు, ఏదో తేడా ఉంది, ఏదో డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ వాళ్ళు ఉంటుంది. అందుకే వాళ్ళ వయసుతో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉండాలనుకుంటారు, డైవర్ట్ చేసుకోవాలనుకుంటారు. పెద్దవాళ్ళతో ఉంటే ఏమవుతుందో అన్న టెన్షన్ ఎప్పుడు వాళ్ళకి. ఏమో పెద్దవాళ్ళు అని చెప్తుంటారు, ఇప్పుడు పెరుగుతున్నావు, నువ్వు పెరుగుతున్న పిల్లలు కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్తారు వీళ్ళకి పెద్ద ఉన్నట్టు. ఓకే, సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. వాళ్ళకు ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంటుంది. దేన్నైనా కరెక్ట్గా జడ్జ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు వస్తుంది ఈ టైంలో ఏదైనా కానీ వాళ్ళు రిబెలియస్గా, ఎవరైనా అథారిటీ చూపిస్తే రిబెలియస్గా ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లోపల ఎన్నో మార్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా రిబెలియస్గా ఫీల్ అవుతూ ఉంటారు లోపల. ఎక్కడన్నా చిన్న అన్యాయం జరిగిందంటే వాళ్ళు వెళ్ళి పొడి చేయాలా అన్న దీంట్లో ఉంటారు. అందుకని అది ఆలోచించాలి వాళ్ళు. అథారిటీ ఫిగర్లో వాళ్ళు ఆలోచించి అర్థం చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేయాలి. బిహేవ్ చేస్తేనే వాళ్ళు ముందుకంటూ వెళ్ళగలుగుతారు. ఆ పిల్లలు కూడా ఎంతో ప్రశాంతంగా వాళ్ళ కాన్ఫిడెంట్ ఇష్యూస్ వస్తుంటాయి వాళ్ళకి ఆ ఏజ్లో. వాళ్ళపైనే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లేని పరిస్థితి అనేది వాళ్ళకు ఉంటుంది. నేను ఏదైనా చేయగలనా చేయలేనా, ఉందా లేదా, నాకు కుదురుతుందా కుదరదా, ఇన్ని ఫేజెస్ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు.
వాళ్ళకే తెలియని గిల్ట్ ఏదో వాళ్ళ లోపల పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు వచ్చిందో ఆ గిల్ట్. అది దాన్ని గిల్ట్ అంటారని కూడా వాళ్ళకి తెలియదు ఆ ఏజ్లో. ఇంకా తెలుసుకుంటున్న ఏజ్, పూర్తిగా వికసించలేదు వాళ్ళు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నారు, ఇంకా ఫ్లవరింగ్ బర్డ్స్ వాళ్ళు. ప్రతిదానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండాలంటే ఆలోచన వాళ్ళకి, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి. ప్రతిదానికి అమ్మ వాళ్ళని డబ్బులు అడగాల, నేను సొంతంగా సంపాదించుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులని ఇవాళ రేపు జనరేషన్లో అదే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదే వస్తుంది. నేను సొంతంగా నేను ఇండిపెండెంట్గా ఉంటాను, నేను ఎవరి మీద ఆధారపడి ఉండను. ఇవన్నీ కూడా ట్రేట్స్ వస్తూ ఉంటాయి. సో ఆలోచించాలి, వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళు సొంతంగా బతుకుతానంటే ఆ మంచిదే, కానీ అలా గాలికి వదిలేయడం కాదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్కటి. ఇలా వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు, నీకు ఎంత కావాలంటే అంత చదువుకో, దాని తర్వాత చూద్దాము. మాకు కష్టమైన, కొంతమంది పేరెంట్స్ చెప్తారు, మాకు ఎంత ఇబ్బంది అయినా సరే మమ్మల్ని మేము అమ్ముకోనైనా సరే నీకు చదువు చెప్తాం అమ్మ, మీరు చదువుకోండి అని అంటారు. ఎందుకు అమ్ముకోమని చెప్పారా వాళ్ళు? చదువుకుంటామంటే మీరు ఏదైనా అమ్ముకోమని అర్థమా? మన మాట మాట్లాడినప్పుడు మన వయసుకే మనకి ఒక 30 ఏళ్ళు పిల్లలు పుట్టారు అనేసరికి గ్యారంటీగా 30 అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి, 27, 30 అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆ వయసుకి మనకే ఆలోచన లేకపోతే ఆ పిల్లలు ఎలా ఆలోచిస్తారు? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? సో వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అని ఉండాలి. మనకు తెలియకుండానే, మనకంటూ బాధ్యత తెలియకుండానే పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి, బాధ్యత అంటూ తెలియకుండానే పిల్లలు పుట్టారు, బాధ్యత అంటూ తెలియకుండానే పిల్లలు పెరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 35-40 ఏళ్ళకి వచ్చేసరికి మనకు జ్ఞానోదయం కలుగుతుంది నెమ్మదిగా. పిల్లల్లో ఈ ప్రాబ్లం వస్తుంది, పిల్లలు ఆ ప్రాబ్లం వచ్చింది, వీళ్ళలో అది వచ్చింది, మా అత్తగారికి ఇది బాగాలేదు, మా అమ్మకి ఇది బాగాలేదు, మా ఫ్యామిలీలో ఇలా ఉండింది, మీ ఫ్యామిలీలో ఇలా ఉంది, మా ఫ్యామిలీలో ఇలాంటివి లేవమ్మా చాలా చక్కగా ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీలో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసేస్తారు గొడవల్లో. దాని తర్వాత ఆ ఫ్యామిలీస్ ఎప్పటికీ మొహం చూసుకోలేరు. ఆ ఫ్యామిలీకి తప్పదు వాళ్ళ ఇంటి పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవడానికి. తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మొహం చూసుకోలేరు. ఎంత డిస్టర్బెన్స్, ఒక్క మనిషి డిస్టర్బ్ అవుతే ఇన్ని ప్యాటర్న్స్ ఎదురుగుండి మొత్తం చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మొత్తం ఫ్యామిలీ డిప్రెషన్లోకి, గొడవల్లోకి, డిస్టర్బెన్స్లోకి వెళ్తున్నాయి. డిస్టర్బ్ చేయడం ఎంతసేపు, ఒక దుమ్ము లేపడం ఎంతసేపు, కానీ దాన్ని సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఆ లోపల ఎన్ని డ్యామేజెస్ ఎవరికి ఎలా జరుగుతుందో మనకు తెలియదు. దాన్ని రిపేర్ చేయగలమా? ఎప్పటికైనా ఆలోచించాలి, ఆలోచించి ముందుకు వెళ్తూ ఉండాలి. ఆలోచన లేకుండా, ఒక విచక్షణ జ్ఞానం లేకుండా మనం ఏ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. ఇంకోటి, పిల్లల విషయానికి వస్తే ఫియర్స్ అండ్ కాన్షియస్నెస్ అంటే వాళ్ళ పిల్లల ఒక ఆలోచన విధానం, వాళ్ళ ఒక తత్వం ఎలా ఉంటుంది అంటే పిల్లల్లో వాళ్ళకున్న భయాలు, ఆ భయాల్లో వచ్చిన తత్వం ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. ఫస్ట్ అబాండన్డ్ చైల్డ్, కొంతమందికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే పేరెంట్స్ బిజీగా, ఇంతకుముందు మనకు నిన్న ఒకళ్ళు డౌట్స్ అడిగారు, ఆ డౌట్ని బట్టి పేరెంట్స్ బిజీగా పనిచేస్తూ ఉన్నారు. డబ్బులు తప్ప ఇంకేం కనపడట్లేదు ఆ పేరెంట్స్కి, ఎందుకంటే డబ్బులు సంపాదించాలి, వర్క్ ఉంది, ఆఫీస్ ఉంది కాబట్టి అది వర్క్ చేయాలి, కాబట్టి అందులో బిజీగా ఉన్నారు. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే మినిమం ఆప్యాయతలు కూడా కరువు అయిపోయి ఉంటారు. ఓకే, ఇవాళ రేపు ఇంకా ఫ్యాషన్ అయిపోయింది, మాకు జాబ్స్ ఉన్నాయి, మా హై ప్రొఫైల్ జాబ్స్ మేము వదలలేము, కాబట్టి జాబ్స్ వదలలేము అన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? పిల్లల్ని కన్నామా, లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర పెట్టామా, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర పెట్టామా, లేకపోతే ఒక ఆయాన్ని తెచ్చి పెట్టామా, లేదా వాళ్ళని క్రష్లో వేసామా? వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పడానికి మీరు కన్నారా? క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, మళ్ళీ మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే, స్పిరిచువల్గా చెప్పాలి అంటే స్పిరిచువాలిటీలో ఈ రొటీన్ పాయింట్ని అన్నీ పక్కన పెట్టి స్పిరిచువల్గా ఆలోచిద్దాము, మనకు కన్వీనియంట్గా ఉంటుంది. స్పిరిచువాలిటీ ఎప్పుడు మనకు కన్వీనియన్సే ఇస్తుంది, మనకు పెద్ద ఎక్స్క్యూజ్ స్పిరిచువాలిటీ. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏం చెప్తుందంటే పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ కర్మల్ని మనం కనలేము. సో పిల్లలు ఆత్మలుగా వాళ్లే పేరెంట్స్ని చూస్ చేసుకొని వచ్చారు. సో ఇలాంటి పరిస్థితులు వాళ్ళు చూస్ చేసుకొనే వచ్చారు కాబట్టి పేరెంట్స్ ఏమైనా చేయొచ్చు. పిల్లలు వాళ్ళే చూస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కర్మలు వాళ్ళే పడాలి. స్పిరిచువాలిటీలో ఉండే డార్క్ పాయింట్ ఇది. వాళ్ళకి ప్రపంచాన్ని అంటే పిల్లలు ఈ బంధాలు ఇవన్నిటి నుంచి అతీతంగా ఎవరినన్నా పంపించాలి అంటే స్పిరిచువాలిటీ అని లేబుల్ వేసుకొని ఎస్కేప్ చేస్తూ ఉంటారు. స్పిరిచువాలిటీ అంటే కరెక్ట్ డెఫినేషన్ ఎస్కేపిజం కాదు.
జీవితం పైన ఒక సెన్సిటివిటీ, ఒక బాధ్యత అనేది రావాలి. దాన్నే స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ అంటే కళ్ళు మూసుకొని పైన ఎక్కడో చూసాను ఆకాశం నక్షత్ర మిత్రులు కనపడ్డారా, గ్రహాంతర వాసులు కనపడ్డారా అన్నది కాదు. స్పిరిచువాలిటీ అంటే నా దగ్గర నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క జీవం అనే పదంతోనే నాకు బాధ్యత, నాకు ఇంటిమసీ పెరిగిందా లేదా అన్నది ఆలోచించాను. ఓకే, అబాండెండ్ చైల్డ్ అంటే డ్యామేజెస్ జరిగిపోయినాయి. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఆలోచించారు, అదే నా పిల్లలకి నేను కన్న ఈ ప్రాణానికి ఇంత డ్యామేజ్ జరుగుతుంది, నేను ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏంటి, నేనేం చేస్తే ఏంటి. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చేవాళ్ళు, ఆ అమ్మాయికి ఐటీ ప్రొఫెషన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ పేరెంట్స్కి చాలా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి ఐటీ ప్రొఫెషన్ చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి పుట్టింది ఫారిన్ కంట్రీలో, యూఎస్లో ఎక్కడో పుట్టింది. సడన్గా ఇండియాకి తీసుకొచ్చారు. కంప్లీట్ కల్చర్ డిఫరెన్స్, అసలు అర్థం కావట్లేదు, ఎలా ఉండాలో ఏంటో తెలియట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదొక ఇవాళ ఫ్యాషన్ అయిపోయి ఇంట్లో ఉండి చదువుకో, హోమ్ ఎడ్యుకేషన్ అని పెట్టారు. ఆ అమ్మాయికి బయటికి వెళ్ళి చదువుకోవడం అన్న పాయింట్ నుంచి ఇంట్లో ఎప్పుడైతే ఉన్నారో, ఇంట్లో ఉండి 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 ఆ అమ్మాయికి మైండ్ పనిచేయలేదు. వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి ఏమన్నా చేయగలుగుతారా అండి, లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటారా అమ్మాయిని అని అమ్మాయి ముందే అన్నారు. నా దగ్గరికి అలాంటి స్టేజెస్ వచ్చాయి అంటే ఆ పేరెంట్స్ అయిపోయారు. ఐ విల్ నాట్ ఎంటర్టైన్ సచ్ పేరెంట్స్. ఆలోచించాలి, మనమే మన పిల్లల్ని మెంటల్ అన్న స్టేజ్లో, సైకియాట్రీ అంటేనే మెంటల్ ఇష్యూస్ని డీల్ చేసేవాళ్ళు అని. సైకాలజిస్ట్ అంటే మానసిక పరిస్థితిని చూసుకునేవాళ్ళు. సైకియాట్రీ అంటే మెంటల్ కండిషన్, మైండ్ ఇంబ్యాలెన్స్ కండిషన్స్ చూసుకునేవాళ్ళు. సైకాలజిస్ట్ భావాల్లో ఇంబ్యాలెన్సెస్ చూసుకునేవాళ్ళు. రెండిటికి తేడా ఉంది. సైకాలజీ అండ్ సైకియాట్రీ రెండు ఒకటి కాదు. ఈ మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ కూడా చాలామందికి పేరెంట్స్ లేదు. కానీ వాళ్ళు బిజినెస్లో చాలా టాప్ లెవెల్లో ఉంటారు, ఎడ్యుకేషన్లో హై లెవెల్లో ఉంటారు. బట్ దిస్ ఇస్ ద మిస్టేక్స్ దే కమిట్. వీళ్ళు అబాండెండ్ చైల్డ్, వాళ్ళు ఎప్పుడు ప్రేమకి నోచుకునే ఉంటారు, ఎప్పుడు తక్కువగానే ఉంటారు. కొద్ది రోజులు ఫ్రీగా మాట్లాడేమో అంటే అయిపోయింది, అతుక్కుపోతారు. ఆ టైంలో ఎవరన్నా సైకాలజిస్ట్ ఎవరన్నా ప్రేమగా మాట్లాడారు అనుకోండి, పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి, వీళ్ళే మా పేరెంట్స్ అని వాళ్ళు అతుక్కుపోతారు. సో వాళ్ళ పేరెంటల్ ఇష్యూ, చైల్డ్హుడ్ ఇష్యూస్, వూండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద పర్సనల్ అటాక్ చేస్తారు. ఎందుకంటే ఆ బాధ చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు కనపడట్లేదు, పేరుకే ఉన్నారు పేరెంట్స్, ఎవరు కనపడట్లేదు కాబట్టి. సో ఆలోచించాలి. నెక్స్ట్ ఇస్ నెగ్లెక్టెడ్ చైల్డ్. నెగ్లెక్టెడ్ చైల్డ్ అంటే ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా, ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రేమ ఆప్యాయతలు లేకుండా పక్కకు పెట్టేసినట్టు ఉంటుంది, నెగ్లెక్ట్ చేసినట్టు ఉంటుంది. ఉన్నారులే, అందరిలో ఒకళ్ళు ఉన్నారులే అన్న ఫీలింగ్ అనమాట. జనరల్గా పెద్ద ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు పిల్లలకి ఆ ప్రాబ్లం వస్తుంది. చాలా పెద్ద ఫ్యామిలీ, 15, 20 మంది, 30 మంది ఉంటున్న ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్. ఇంతకుముందు మనకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఈ పిల్లలు చాలామంది ఫేస్ అయ్యారు. అలాగే పాజిటివ్ కూడా ఉండింది. అందరితో పాటు సమంగా పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళు. ఒక అటాచ్మెంట్ కూడా ఉండేది. కానీ అందులో ఉండే వీక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అందులో ఉన్న వీక్ పాయింట్స్ కూడా ఎలా అంటే వాళ్ళు లెఫ్ట్ అలోన్, వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరితనం అనేది ఎప్పుడు చూస్తూ ఉంటారు. నెగ్లెక్టెడ్ చైల్డ్, నాకు ఎవ్వరు లేరు అన్న భావన ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అంతమందిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వు ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే మనం ఈ స్టేజ్కి కూడా ప్రతి ఒక్క మనిషిలో మంచి అనేది గ్యారంటీగా ఉంటుంది. మనిషి అనేవాడే మనిషి అంటేనే మంచివాడు. మైండ్ పాడు చేస్తుంది, మైండ్లో లేనిపోనివన్నీ పెట్టుకొని మైండ్ పాడు చేస్తూ ఉంటుంది. అందుకే ఎవరన్నా మనిషి కనపడితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఏ విషయంలో డిస్కరేజ్ చేయకండి, అప్రిషియేట్ చేయండి, అద్భుతం అని చెప్పండి. వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మీ ఇంట్లో వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళని మీరు ఎప్పుడన్నా మెచ్చుకున్నారా? నిన్న హోంవర్క్ క్లియర్ చేసిన వాళ్ళు ఇద్దరు హోంవర్క్ క్లియర్ చేసుకున్నారు, మీ గురించి మీరు చూసుకోలేకపోయారు అన్నారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవాలి అని అనుకుంటే ఇంకొక పాయింట్ మీరు చేసి చూడండి. పొద్దున్న లేచి నిజంగా మీ ఇంట్లో వాళ్ళు మీకు అసలు ఏమీ చెయ్యట్లేదా, మీ గురించి ఒక్క అడుగు కూడా వేయట్లేదా ఒకసారి ఎత్తుక్కోండి. వాళ్ళు మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ గురించి ఎన్నో అడుగులు వేస్తున్నారు, మీకు తెలియట్లేదు, కనపడట్లేదు. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ మధ్య యాడ్స్లో చాలా వస్తున్నాయి, ఫేస్బుక్ యాడ్స్లో బాగా వస్తుంది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు, అప్పుడప్పుడే కాపురానికి వచ్చిన కోడలు అనమాట.
రోజు పొద్దున్నే భర్తకు పొద్దున్నే లేచి టీ పెట్టి ఇవ్వడం అలవాటు. అందరికీ టీ పెట్టిస్తూ భర్తకు కూడా టీ పెట్టడం అలవాటు. తనకి టీ అంటే ఇష్టం లేదు, కానీ భర్తకు టీ అంటే బాగా ఇష్టం కదా అని తను కూడా టీ తాగడం అలవాటు చేసుకుంది. స్టార్టింగ్లో ఇబ్బంది అయినా తర్వాత అలవాటు చేసుకుంది. ఓకే, సో అలవాటు చేసుకున్న తర్వాత టీ బాగుంది అని మెల్లమెల్లగా పనిలో పడిపోయి భర్త చెప్పడం మానేశాడు. నేను ఎంత ఎదురుగుండా నిలబడ్డా ఆయనకు పని మీద ధ్యాస ఉంటుంది తప్ప నా మీద ధ్యాస ఉండట్లేదు అనేసి ఆమె నేను వెళ్ళిపోతున్నాను అని ఒకరోజు మీ టీ మీరే పెట్టుకోండి, నేను కొన్ని రోజులు అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఉండేసి వస్తానని చెప్పి తను వెళ్ళిపోతుంది. కానీ ప్రతిసారి ఆ భర్త పాపం చెప్పాలని చూస్తూ ఉంటాడు, ఏదో ఫోన్ వస్తుంది, తను చూస్తూ వెళ్తూ ఉంటాడు. చెప్పాలని చాలామంది అనుకుంటారు, కానీ సమయం సందర్భం కుదరక చెప్పలేకపోతుండొచ్చు. కానీ మనం చూడట్లేదు, మనకి వర్చువల్గా చెప్పాలి. ఎందుకంటే సినిమాలు అలవాటు కదా, సినిమాలో హీరో హీరోయిన్లు ఎలా ఉంటారో అలా ఉండడం అలవాటు కదా. సో రియల్ లైఫ్లో కూడా ఆ డెల్యూజన్స్లో బతుకుతూ ఉంటాం. రియల్ లైఫ్లో కూడా మనం అదే డెల్యూజన్స్లో అదే ఇల్యూషన్స్లో బతికి నా లైఫ్లో కూడా ఇలా ఉండాలి అనుకుంటాం. ఎవరైనా హస్బెండ్ వైఫ్ చూసామనుకోండి, చాలా అద్భుతంగా ఉన్నారు వాళ్ళు, అబ్బా శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఉండాలి, సీతమ్మ వారు లాంటి ఉండాలి అని చెప్పి ఇవన్నీ అనుకుంటున్నారు అని ఆ ఊహల్లో అక్కడే ఉండిపోతున్నారు. రిలీజియన్ ట్రామా ఇక్కడి నుంచే వస్తుంది మనకి. ఆ స్టోరీలన్నీ విని విని మన లైఫ్ని కూడా మనం అలా ఉండాలి అని అనుకుంటున్నాం. ఎస్ నందిని, గుడ్ ఈవినింగ్, ఇట్స్ ఓకే. సో ఇలా మనం అనుకుంటూ ఉండడం వల్ల మన పిల్లల్ని ఎన్నో విషయాల్లో మన ఇంట్లో వాళ్ళని మెచ్చుకోవడం కూడా మనం మానేసాం. జెన్యున్గా చూడండి, అథెంటిక్గా నిజాయితీగా చూడండి, వాళ్ళు మన కోసం ఏం చేయట్లేదా చేస్తున్నారా అని. కొంతమందికి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్, ఎంత వెతికినా ఏమి చేయట్లేదు అని. మీకోసం మీరేం చేసుకుంటున్నారో వెతుక్కోండి. అప్పుడు అలాంటప్పుడు బయట వెతకడం కంటే మీ గురించి మీరేం చేస్తున్నారు అన్నది వెతకండి. ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది, లూప్ ఉంటుంది, పాయింట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్లేఫుల్ చైల్డ్. ప్లేఫుల్ చైల్డ్ అనేది న్యాచురల్గా అందరూ కోరుకునే స్థితి. పిల్లలంతా ఇలాగే ఉండాలి అని అందరూ కోరుకునే స్థితి. స్పాంటేనియస్గా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు, ప్లేఫుల్గా ఉంటారు, ఎప్పుడు ఆడుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఏది పట్టదు వాళ్ళకి, అంత ప్లేఫుల్గా ఉంటూ ఉంటారు. చాలామంది పిల్లలు ప్లేఫుల్గా ఉన్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అవాయిడ్ చేయడానికి ప్లేఫుల్గా బయట తిరుగుతున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళ స్వతహాగానే బై నేచరే అలా ఉంటారా, అది కూడా ఆలోచించాలి. ఓకే, ఆలోచించి దాని నుంచి వాళ్ళది ఎప్పుడు కూడా ఆడుకోవాలి, పరిగెత్తాలి అన్న విషయాల్లో ఉంటారు పిల్లలు. కొంతమంది నేను ఆడుకోవాలి అంటారు. అది న్యాచురల్గా ఆ పిల్లలకి ఆడుకోవాలి అన్నది వస్తే పర్వాలేదు, ఇట్ ఈస్ గుడ్. అలా ఉన్నారా లేదా, పిల్లలు ఆడుతున్నారా లేదా, ఫోన్స్ పట్టుకున్నారు, టీవీ చూస్తున్నారు అని అనుకోవడం కంటే అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారా లేదా, వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుందా లేదా, అవి కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ స్పాయిల్డ్ చైల్డ్. ఈ స్పాయిల్డ్ చైల్డ్ అనే పిల్లలు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే ఇంక అయిపోయింది, వాళ్ళని ఎవరు ఇంకా కాపాడలేరు. ప్రతి దానికి గోల పెడతారు. అంటే వాళ్ళకు ఒక అటెన్షన్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, నన్ను చూడు అని. మనం బయట వాళ్ళు వెళ్ళినా ఇంటికి వెళ్ళినా వాళ్ళ టాలెంట్స్ అన్నీ చెప్పాలని చూస్తారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు వీఆర్ ద బెస్ట్ అని చూపించడానికి బిహేవ్ చేస్తారు. అలా చూశారు అంటే ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద ధ్యాస ఉంచట్లేదు అని అర్థం. పేరెంట్స్ వాళ్ళని గమనించట్లేదు, వాళ్ళని చూడట్లేదు, వాళ్ళ కోసం కాస్త టైం కూడా స్పెండ్ చేయట్లేదు. వాళ్ళకి ఏదైనా పరిస్థితులు ఉండొచ్చు. సో ఏ పేరెంట్ కూడా పిల్లలు పాడవ్వాలి అని ఆలోచన ఉండదు, కానీ తెలియకుండా తప్పులు చేస్తారు. కానీ తెలుసుకున్న వెంటనే దాన్ని క్లియర్ చేసుకోగలగాలి. తెలిసిన తర్వాత కూడా క్లియర్ చేసుకోలేకపోతే ఆ పేరెంటింగ్ వేస్ట్. దెర్ ఇస్ నో పాయింట్. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ పేరెంటింగ్. పిల్లల్ని కంటేనే పేరెంట్స్, పిల్లల్ని కనకపోతే పేరెంట్స్ కాదు అని ఉండదు. పేరెంటింగ్ అనేది అదొక క్వాలిటీ, మనసులోంచి వస్తుంది, అదొక తత్వం, అది అద్భుతమైన తత్వం, అది లోపల నుంచి రావాలి. ఓకే, చాలామంది లోపల పేరెంట్ క్వాలిటీ ఎంత ఉంటుంది అంటే వాళ్ళు ఎవరినైనా చిన్నపిల్లల్ని చూసినట్టు చూసేయగలుగుతారు. చిన్నపిల్లల్ని చెప్పినట్టు, ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, స్ట్రిక్ట్గా ప్రేమగా ఉన్నట్టు అందరితోనూ ఉండగలుగుతారు. ఆ క్వాలిటీ ఉంటుంది, ఆ క్వాలిటీ ఆటోమేటిక్గా కనపడుతుంది. ఓకే, దాన్ని గమనించాలి. స్పాయిల్డ్ చైల్డ్ అంటే వాళ్ళకి ఏది కావాలంటే కావాలి అంతే, మొండికేసి కూర్చుంటారు, టాంట్రమ్స్ త్రో చేస్తారు. ఎందుకు అంటే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్లో నేను కొన్ని ఫ్యామిలీస్ చూశాను. హస్బెండ్ ఎక్కడో జాబ్ కోసమని ఎక్కడో ఉంటాడు, జాబ్ కోసమని
వైఫ్ ఎక్కడో ఉంటుంది. ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. వైఫ్ ఎక్కడో ఉంటుంది. వైఫ్ అన్ని పనులు చేయాలి, బయట పనులు చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, కూర్చోవాలి, అన్నీ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలు స్కూల్ పంపించాలి, ఫీజులు కట్టాలి. ఆయన ఓన్లీ డబ్బు పంపిస్తాడు అంతే, ఎక్కడో జాబ్ చేస్తూ. మిగతా అంతా వాళ్ళే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భార్యగా భర్త ప్రేమ దొరకట్లేదు. ఓకే, సో మళ్ళీ కంప్లీట్గా అన్ని పనులన్నీ చేసుకునేసరికి ఫిజికల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోతుంది. పిల్లలు ఏదైనా గొడవ పెట్టి చేస్తే వాళ్ళతో ఆడుకోవాలన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు అంటే, అబ్బా ఊరికే గోల పెడుతున్నాడు, సరే ఇది ఇచ్చేద్దాం, ఊరికే అడుగుతున్నాడు, నన్నే అడుగుతుంటాడు, సరే ఈ ఫోన్ ఇచ్చేద్దాం, లేకపోతే ఆ బొమ్మ ఇద్దాం, ఈ బొమ్మ ఇద్దాం, సరే కాసేపు ఈ బొమ్మతో ఆడుకో. వాళ్ళకి లంచం అలవాటు చేసాం పిల్లలకి. ఇంత కష్టపడేది భర్తలు ఫ్యామిలీని వదిలి దూరంగా వెళ్ళి జాబ్ చేసేది ఫ్యామిలీ బాగుండాలనే. తల్లి ఆ ఫ్యామిలీని, ఆ స్త్రీ, ఆ ఇంటి స్త్రీ అంతా కష్టపడేది, అంతా చేసేది ఆ ఫ్యామిలీ బాగుండాలనే. కానీ ఫ్యామిలీ ఎప్పుడు బాగుంటుంది? పిల్లల్ని అవాయిడ్ చేస్తే, డైవర్ట్ చేస్తే ఫ్యామిలీ బాగుండదు. పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. 2 రూపాయలు తక్కువ వచ్చినా పర్లేదు, మనం వెళ్ళే రోజు సంపాదించే జీతంలో ఏం పర్లేదు, నష్టమేం లేదు. పిల్లలకి ఇట్ ఈస్ దేర్, అబండెన్స్ ఉంటుంది. ఎవరికి ఏది కావాలో అది ప్రొవైడ్ అవుతుంది, పేరెంట్స్ ద్వారా ప్రొవైడ్ అవుతుంది, అంతే. సో దాన్ని నమ్మాలి. ఆ లా ఆఫ్ అబండెన్స్, యూనివర్సల్ స్టేట్ ఆఫ్ అబండెన్స్ కూడా నమ్మాలి. సో ఇలాంటి పిల్లలు పాడైపోయి ప్రతిదానికి ఏడుపు గోల పెడతారు. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు నాకు అది ఇవ్వట్లేదు, నువ్వు అసలు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఎంతైనా చేయొచ్చు. వాళ్ళకి అది మంచి జరగట్లేదు అంటే ఎటువంటి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. అది మీకు ఎంత కన్వీనియంట్ విషయం అయినా సరే చేయడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్, వీ హ్యావ్ రాజనందిని హియర్. నందిని, నిన్న నువ్వు అడిగిన పాయింట్లో, డౌట్లో, పేరెంట్స్ ఎప్పుడు పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటే ఎలా, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి దారుణంగానే ఉంటుంది. ఇట్స్ అ వెరీ బ్యాడ్ స్టేట్. అది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఐ నో, పిల్లల ముందు పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతున్నారంటే ఆ పిల్లలు ఎటు మాట్లాడాలో తెలియదు, భయంతో పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో కాన్ఫిడెన్స్ పోతుంది, లైఫ్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, నమ్మకం పోతుంది, లైఫ్ మీద నమ్మకం పోతుంది, చాలా డ్యామేజెస్ జరుగుతాయి. అట్లాంటి పరిస్థితులు యాజ్ ఇట్ ఈజ్గా గొడవలు జరిగితేనే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ఆ టైంలో పేరెంట్స్లో ఒకళ్ళు నేను సూసైడ్ చేసుకుంటాను అంటే మాత్రం పిల్లలు చనిపోయినట్టే. వాళ్ళ మాటల్లోనే పిల్లలు మనస్తత్వం లోపల, ఆ చిన్న మనసు పగిలిపోతుంది లోపలే. సో ఆ పేరెంట్స్కి ఎవరి గురించి మీరు ఆ డౌట్ అడిగారో తెలీదు. ఆ పేరెంట్స్కి ప్లీజ్ కన్వే చేయండి, దయచేసి కన్వే చేయండి. ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఆ పేరెంట్స్ అయితే గొడవలు మానేయాలి, లేదా వాళ్ళకి టైం కుదరట్లేదు, ఇబ్బందులు అవుతున్నాయంటే కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని, ఇట్ ఈస్ నాట్ అ పాయింట్. బ్రేక్ తీసుకోవడంలో తప్పేం లేదు. అన్నీ బాగుండేదాకా కొన్ని బ్రేక్ తీసుకొని ఫస్ట్ పిల్లల మీద ఫోకస్ పెట్టమనండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చేయలేకపోతే పిల్లలకి కంప్లీట్గా, పిల్లలకి ఒక స్టేజ్ వచ్చేదాకా వాళ్ళు విడిగా ఉండడమే బెటర్. విడిగా ఉండి వాళ్ళు ఇంకేదైనా సిచ్యువేషన్ చూసుకోవడమే బెటర్, వాళ్ళకి చేత కాకపోతే. చిల్డ్రన్ బికమ్ ద ప్రయారిటీ. ఒక్కటి ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, భార్యాభర్తలకి డైవోర్స్ అవుతుందేమో కానీ పేరెంట్స్కి ఎప్పుడు కూడా డివోర్స్ అవ్వదు. ఓకే, ఎస్, దేర్ ఈజ్ ఎ డౌట్ హియర్ చెప్పడానికి. ఓకే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. ఏమీ తెలియదు అని అంటారు. వాళ్ళకి ఏజ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయరు. వై? మనం ఏమన్నా చెప్తే వాళ్ళు తినరు, అది యాక్సెప్ట్ చేయకపోతే దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఓకే, ఎస్, ఇట్స్ అ జెన్యున్ డౌట్. ఇప్పుడు మనం చెప్పినా కానీ ఇలా జరిగితే ప్రాబ్లం అవుతుందని చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని పోతే మనం ప్రతి ఒక్కళ్ళ కర్మల్లోకి వెళ్ళలేము. ఎవరి కర్మ పాఠాలు వాళ్ళు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ జీవితంలో వాళ్ళ కర్మలు నేర్చుకోవాలనే వచ్చారు. సో వాళ్ళ కర్మల ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సిందే. మనం పిల్లలకి ఫోన్లు అలవాటు చేసాము, వీళ్ళకి ఏమీ ప్రొటెక్షన్ లేకుండా, ఏమీ లేకుండా, ఏ ఇది లేకుండా, మన పని మనకేదో కన్వీనియంట్ ఉండే అలవాటు చేసామంటే దాని ప్రతిఫలం కూడా మనం భరించాల్సిందే. కంప్లైంట్స్లోకి దిగితే మాత్రం పనికిరాదు. ఓకే, ఆ కాన్సిక్వెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు వదిలేయాలి, తర్వాత డిసిషన్ వాళ్ళదే. శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో అర్జునుడికి మొత్తం కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయి, ఎందుకు మొదలయ్యాయి అన్నీ చెప్పాడు. దాని తర్వాత నీ ఇష్టం అన్నాడు.
ఓకే, చెప్పాల్సినవన్నీ చెప్పాలి, పరిపూర్ణ జ్ఞానంతో చెప్పాలి, అన్నీ చెప్పాలి. ఇది తప్పు అని అన్నీ చెప్పాలి. తప్పుని తప్పు అని చెప్పడంలో తప్పేం లేదు. అది నిందించినట్టు ఉండకూడదు, నిజాన్ని చూపించగలగాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏం జరుగుతుంది, పేరెంట్స్ ఇలా గొడవ పడుతూ ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు స్పాయిల్డ్ చైల్డ్ గానో, అబాండెండ్ చైల్డ్ గానో, నెగ్లెక్టెడ్ చైల్డ్ గానో పెరుగుతారు. అది ఓకేనా, అది సమతమేనా? కొంతమంది పేరెంట్స్ కోపంలో ఎంత ఇదిగుంటారంటే, పోనీ అండి పిల్లలు ఎట్లా ఇలాంటి బతకడం కంటే పిల్లలు ఎటుపోతే ఎందుకు అని అంటారు. కొంతమంది అంత మూర్ఖంగా కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం ఏమీ చేయలేము. ఇట్స్ ఆల్రెడీ ఓవర్, ద డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. మనం ఇంకేం చేయలేము. లైఫే నేర్పిస్తుంది. ఆ లైఫ్ నేర్చుకునేదాకా లైఫ్ కూడా వాళ్ళని వదలదు. ఓకే, అంత ఈజీ కాదు. లైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్. జీవితం ఒక మనిషికి పాఠం నేర్పించినంత స్ట్రాంగ్గా ఎవరికి నేర్పించలేరు. జీవితానికి మించిన గురువు ఇంకెవ్వరు ఉండరు, ఎవరికి కూడా అంతే. మనం ఎంతమంది గురువులు ఉన్నా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. జీవితానికి మించిన గురువు ఎవరూ లేరు. ఆ జీవితమే నేర్పిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు తెలిసింది మనం చెప్తాం ఎవరికైనా. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నాను. ఎంతమందికి అర్థమైతే తీసుకోగలిగితే తీసుకుంటారు, తీసుకోలేకపోతే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి చెప్తాయి. ఓకే, వీ కెన్ ఓన్లీ డూ అవర్ పార్ట్. మనకు తోచిన సహాయం, మన మనిషిగా మన తోచిన సహాయం మనకు తెలిసిన వాళ్ళకి 10 మందికి మనం చేయొచ్చు. అంతకు మించి మనం ఎప్పుడు కూడా ఏమి చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇస్ ద ఫియర్ఫుల్ చైల్డ్. ఫియర్ఫుల్ చైల్డ్ అంటే ఓవర్లీ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు. కొంతమంది పిల్లల్ని విపరీతంగా క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళు ఎలా, చిన్నపిల్లలకి ఎంతో టాలెంట్స్ ఉంటాయి, వాళ్ళు చక్కగా ఆడుకోగలుగుతారు, పాడగలుగుతారు, డ్యాన్స్ చేయగలుగుతారు. డ్యాన్స్ చేసిన ప్రతిసారి ఇంకా డ్యాన్స్ మొదలుపెట్టింది, అమ్మ ఈ పాట పెడితే చాలమ్మా మా అమ్మాయి డ్యాన్స్ చేసేస్తుంది అంటారు. వాళ్ళు ఏదో కామెడీగా చెప్తుంటారు, కానీ పిల్లలకి అది వెక్కిరించినట్టు ఉంటుంది. నా డ్యాన్స్ మా అమ్మకు నచ్చట్లేదా, ఓకే నేను డ్యాన్స్ చేయను. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అందులో 5-6 ఏళ్ల పిల్లలు, 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ప్రతి విషయానికి ఇంకా భయపడడం మొదలు పెడతారు. అథారిటీగా ఎవరన్నా ఎంకరేజ్మెంట్, ఎక్కడైనా ఎంకరేజ్ అవుతుంది అంటే భయపడతారు. ఏదన్నా జనాలు వాళ్ళని చూస్తున్నారు, 10 మంది ముందు ఎగ్జామ్ రాయాలన్నా, స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలన్నా వాళ్ళు భయపడతారు. స్కూల్లో టీచర్ని చూస్తే భయపడతారు. ఎందుకంటే అమ్మో నాకేమన్నా తెలియకపోతే ఎక్కిరిస్తారేమో, నేను ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్కిరిస్తారేమో, ఇవన్నీ భయం ఉంటుంది. దీస్ ఆర్ ఫియర్ఫుల్ చైల్డ్. ఒక పిల్లల్లో ఏదైనా క్వాలిటీ వచ్చింది, మనస్తత్వం ఏదైనా వచ్చింది అంటే ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళని చెక్ చేసుకోవాలి. పేరెంట్స్ ఎలా చెక్ చేసుకుంటారు, వాళ్ళ చిన్నతనం అలవాట్లకు వెళ్ళి దాన్ని చూసుకుంటారు. ఓకే, మనకు చిన్నప్పుడు ఫోన్లు లేవు, కానీ దూరాల వరకు స్కూళ్ళకి వెళ్ళాం, కాలేజీలకు వెళ్ళాం, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాం, బస్సులలో పడి తిరిగాం, అన్నీ అయినాయి. ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఫెసిలిటీస్ని ఎలా వాడుకోవాలి, దానివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మన పేరెంట్స్ చెప్పారు చీకటైందమ్మా బయటికి వెళ్ళొద్దు అని, ఫోన్ పట్టుకుంటే చీకటి ఏంటి అన్న సంగతి మనం చెప్పగలిగామా మన పేరెంట్స్కి, మన పిల్లలకి? మనమే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ డిస్కౌంటెడ్ చైల్డ్ అన్నప్పుడు ఆ పిల్లలకి, ఆ డిస్కౌంటెడ్ చైల్డ్ అన్న పెక్యూలియర్గా ఉంటారు, వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు ఆ పిల్లలు. ఎస్, there's one more doubt, how to parent single child. My daughter controlling me. How sweet. See, first thing we need to understand the spiritual aspect. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లలు తండ్రుల్ని కంట్రోల్ చేస్తే వాళ్ళ తల్లి దగ్గర నుంచి అదే నేర్చుకున్నారని అర్థం. సో చెక్ యువర్ పాయింట్ వేర్ యువర్ వైఫ్ ఇస్ కంట్రోలింగ్ యూ. ఓకే, ఆర్ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ పాయింట్స్లో కంట్రోల్ చేశారో వాటిని కూడా చూసుకోండి. బట్ వెన్ ద డాటర్ కంట్రోల్స్ ద ఫాదర్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. బిడ్డలు, ఆడపిల్లలు ప్రత్యేకించి తండ్రుల్ని ఎప్పుడైనా కంట్రోల్ చేయడానికి స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు అంటే విపరీతమైన ప్రేమ దాగి ఉంది ఆ తండ్రి మీద వాళ్ళకి. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అదే అర్థం చేసుకోవాలి. ఓకే, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ముందుగానే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ డిస్కనెక్టెడ్ చైల్డ్ అన్నవాళ్ళు, వాళ్ళు కనెక్షన్ లేకుండా పెరుగుతూ ఉంటారు. ఏ దీంట్లో కూడా కనెక్షన్ అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళకు ఒక మనిషితో క్లోజ్గా ఉండాలంటే భయం వేస్తుంది, వాళ్ళు ఉండలేరు. ఓకే, వాళ్ళు అస్సలు క్లోజ్గా ఉండలేరు, ఇంటిమేట్గా ఫీల్ అవ్వలేదు, వాళ్ళు భయపడతారు. ఇంటిమసీ అంటేనే భయపడతారు. ఇప్పుడు అలాంటి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయనుకోండి, పార్ట్నర్స్ని దగ్గర కూడా రానివ్వరు. ఇంటిమసీ అంటే భయం ఉంటే ఇంక వాళ్ళు ఎలా ఉంటారు, లైఫ్లో ఎలా ఉంటారు? ప్రతిదీ భయమే వాళ్ళకి, నమ్మకమే లేదు లైఫ్ మీద.
నమ్మకం అనేది మేజర్ ఇష్యూ ఉంటుంది. సో డిస్కనెక్టెడ్ చైల్డ్, వాళ్ళు ఎప్పుడు కూడా కనెక్షన్ లేకుండా ఉన్నారు. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని మనం చూస్తాం, వాళ్ళ లైఫ్ అంతా వెళ్ళిపోతుంది, పేరెంట్స్తో పెద్ద కనెక్షన్ ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ కనెక్టివిటీ, ఒక ఇంట్లోనే ఉన్నారు కానీ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు పరిస్థితి అంతే, ఒక ఇంట్లోనే ఒకటే టేబుల్ మీద కూర్చుంటారు. మేము బయటకు వెళ్తుంటాం, రెస్టారెంట్స్ కానీ ఎక్కడన్నా పిల్లలు తీసుకొని వెళ్తున్నప్పుడు వీ ఆల్సో మేము చూస్తాం, ఒకే టేబుల్ మీద ఫ్యామిలీ అంతా కూర్చుంటారు కానీ ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ మాత్రం దాన్ని బయటికి రావడం ఎందుకు, ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. మాకేమో మా ఫ్యామిలీ అంతా కొంచెం గోల్ ఫ్యామిలీ, మేము ఎక్కువ గోల్ పెడుతూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో వాళ్ళది ఎప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళకి డిస్కనెక్టెడ్ అయి కనెక్షన్ అనేది ఎవరితో మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళకి, ఇంకా ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఏ విధంగా ఆ కమ్యూనికేషన్ పవర్ ఏంటి అన్నది ఎప్పుడు తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఇవన్నీ గుర్తించాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు గుర్తించాలి. నెక్స్ట్ డిస్కౌంటెడ్ చైల్డ్, అసలు కౌంట్లోనే లేరు ఆ పిల్లలు, ఆలోచించలేదు, ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దే ఆర్ నోబడి, అసలు వాళ్ళు ఉన్నారు అన్న కౌంటింగ్లో కూడా లేరు. హోమ్ అలోన్ మూవీ చూసుంటారు, అంతమంది పిల్లల్లో అందరినీ టూర్ తీసుకెళ్ళాలన్నప్పుడు లాస్ట్ పిల్లవాడిని మర్చిపోతారు. ఓకే, అఫ్కోర్స్ ద మూవీ డిఫరెంట్గా, హోమ్ అలోన్ అని ఇంగ్లీష్ మూవీ చాలామంది చూసే ఉంటారు. ఆ మూవీని చూపించినప్పుడు చాలా డిఫరెంట్గా చూపించారు, కామెడీగా, దాని ఫోకస్ వేరు కాబట్టి ఇట్స్ ఫైన్. కానీ అదే పరిస్థితి మన ఇళ్లలో మన పిల్లలు కానీ మనకు కానీ జరిగితే, అంతమంది పిల్లలు ఒక పిల్లలు కౌంటే లేకుండా వెళ్ళిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు వచ్చే విషయాల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు లైఫ్లో, వాళ్ళకి సెల్ఫ్ మీద నమ్మకం ఉంటుందా, వాళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్ అంతా ఒక సపోర్ట్ లేకుండా నేను బతకలేను అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు అందులో ఉండిపోతారు, నేను కౌంటే లేను, నా మీద నాకే లేదు, నా మీద నాకే సపోర్ట్ రావట్లేదు, నేను ఉన్నానన్న సంగతి కూడా నాకు తెలియదు అన్న విషయంలో ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫ్యాక్టర్, పిల్లల్లో ఉన్న ఫ్యాక్టర్ మనం ఆలోచించాలి. పిల్లలు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు పేరెంట్స్ కూడా పుట్టారు. పిల్లలు ఎలా అయితే ఏ స్ట్రగుల్స్తో ఎలాంటి వర్షన్స్తో పెరుగుతున్నారో పేరెంట్స్ కూడా అలాగే పెరుగుతున్నారు. వెన్ ద చైల్డ్ ఈజ్ బార్న్, పేరెంట్ ఈజ్ ఆల్సో బార్న్. కానీ పేరెంట్స్కి ఒక ఆలోచన శక్తి ఉంది, పిల్లల్లో ఒక ఏజ్ వరకు అది ఉండదు, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటున్నారు. సో పేరెంట్స్ ఒక విధంగా ఎక్కువ ఆలోచించి ఎక్కువగా ఆ జ్ఞానం తెలియాలి. పిల్లల సైకాలజీ కంప్లీట్గా తెలిసేంత వరకు పిల్లల్ని కనకూడదు. మ్యారేజ్, రిలేషన్షిప్స్ అన్న సైకాలజీ, ప్రొజెక్షన్స్ ఏంటి, రిఫ్లెక్షన్స్ ఏంటి అని తెలిసేంత వరకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఈ నాలెడ్జ్ మొత్తం అందుకే అంత ఇంపార్టెంట్. ఈ జ్ఞానం మొత్తం అంతా వచ్చి మొత్తం అయిపోయింది, ఇప్పుడు నాకు పిల్లలు పుట్టేశారు, అంతా అయిపోయింది, ఈ జ్ఞానం చదివి నేను ఏం చేయాలంటే ఏం తప్పులు చేసావో అని తెలుసుకో. రియలైజేషన్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ రివర్సల్. ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడే ఆ సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది. రియలైజేషన్ చేసిన తప్పులు ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే ఆ తప్పు కూడా నలిఫై అయిపోతుంది, దానికి విరుగుడు అక్కడే ఉంటుంది. తప్పులు తెలుసుకోవడం అంటే అర్జెంటుగా నేను అమ్మో నాకు ఇవాళ అర్థమైపోయింది అని కాదు, నిజాయితీగా మనకు మనం చెప్పుకోగలగాలి, మన అంతరాత్మ ఒప్పుకోగలగాలి ఆ తప్పుని, అదే నిజాయితీ. అప్పుడు కూడా సిచ్యువేషన్లో చాలా మార్పు అనేది వస్తుంది. ఓకే, సో యువర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చైల్డ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. సో ఇవాళ పాయింట్ గురించి నేను నిన్న అడిగిన వాళ్ళందరి డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. లావణ్య అండ్ నందిని, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. దాని మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్, ఎవరికైనా ఈరోజు టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. ఒక 5 minutes వీ కెన్ జస్ట్ స్పెండ్. ఎస్ నందిని, ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. ఓకే, థ్యాంక్ యూ. అది కరెక్ట్గా అర్థమైతే అంతకంటే ఆనందమే లేదు. నేను షేర్ చేసే టాక్స్లో ఏదైనా మీకు ఎప్పుడైనా హార్ష్గా అనిపించింది అంటే, ఏదైనా వర్డ్స్ హార్ష్గా ఎప్పుడైనా అనిపించింది అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ ఆల్సో ప్లీజ్ అండర్స్టాండ్, ఒక విషయాన్ని స్ట్రాంగ్గా చెప్పడం కోసమే కొంచెం కొన్ని హార్ష్ వర్డ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ దెన్ దర్ ఇస్ నథింగ్ లైక్, యు ఆర్ ఆల్ వెరీ డియర్ టు మీ. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్. Yes, thank you. Being a psychologist, I'm not able to control. I got confidence now. Okay, that's wonderful. అది అద్భుతం. కాన్ఫిడెన్స్ అంటూ రావడం చాలా ఇంపార్టెంట్. ఎస్, యువర్ చైల్డ్. ఎస్, మన పేరెంటింగ్ అనేది మన లోపల వీ నీడ్ టు పేరెంట్ అవర్ సెల్వ్స్.
మన లోపల ఆ చిన్నపిల్లల తత్వం ఉంటుంది, దాన్ని ఎప్పుడు పోనివ్వకూడదు, దాన్ని ఎప్పుడు యాక్టివేషన్లో ఉంచాలి. ఓకే, మన లోపల నా చిన్నపిల్లల తత్వం ఎంత యాక్టివేటెడ్గా ఉంటుందో మన చుట్టూ ఉన్న పిల్లలు అంతే అందంగా, అంతే ఆనందంగా ఉంటారు. ఓకే, ఆడ మగ తేడా చూపిస్తున్నారు, ఎక్కడ అనిపించింది, ఎక్కడ తేడా చూపిస్తున్నట్టు అనిపించింది? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? పేరెంట్ అండ్ చైల్డ్ అని చెప్పాను, ఆడ మగ అని చెప్పలేదే. ఇంకెవరికన్నా అనిపించిందా? ప్లీజ్ షేర్. నేను చెప్పిన టాక్లో మొత్తం పేరెంట్ అండ్ చైల్డ్ అని ఉంది అంతే. ఎస్, ఆ పాయింట్ క్లారిటీ కావాలి. మిగతా వాళ్ళకి ఎవరికైనా అనిపించుంటే, ఆ తేడా కనిపించుంటుంటే ప్లీజ్ దాన్ని క్లారిటీగా చెప్పండి. ఇలా ఓవరాల్ ఒక సెంటెన్స్ పెడితే దాని క్లారిటీ రాదు. నేను చూపించానా, మీకు అదే కనపడిందా? చెక్ యువర్ సెల్ఫ్. ఐ డోంట్ మైండ్ డిస్కషన్ ఆన్ దిస్. నో. ఓకే, దేవి గారికి కనిపించలేదు, ఇంకెవరికైనా కనిపించిందా? ప్లీజ్, ఐ నీడ్ సమ్ కమెంట్స్ ఆన్ దిస్. ఈ పాయింట్ మీద నాకు మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా కావాలి దయచేసి. ఓకే, ఎవరు ఏం కమెంట్ చేయట్లేదు? నాట్ ఎట్ ఆల్. ఓకే, ఫేర్ ఎనఫ్. ఒక్కళ్ళకే కనిపించింది, ఇంతమంది చూస్తున్న వాళ్ళలో ఒక్కళ్ళకే కనిపించింది అంటే అది మీ పాయింటే, మీ చెక్ చేసుకోవాల్సిందే. ప్రొజెక్షన్స్, నో డిఫరెన్సియేషన్. థ్యాంక్ యూ. ప్రొజెక్షన్స్ అర్థం చేసుకోవాలి, మన లోపల ఉన్నవి మనం అవతల వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఎస్, ఆల్ సే నో. ఎవరికి కనపడలేదు తేడా, మీకు మాత్రమే కనపడింది సాంబశివరావు గారు. సో అది మీ లోపల ఇదే చూసుకోవాలి. పేరెంట్స్ అంటే స్త్రీ పురుషుడు అని ఉండదు, పేరెంట్ అంటే పేరెంటే, చైల్డ్ అంటే చైల్డే. మీరు ఎలా చూస్తున్నారు, పేరెంట్ అంటే మీ మైండ్లో ఎలా ఉందన్నది మీరే చెక్ చేసుకోవాలి. చైల్డ్ అంటే మీరు ఏ ఫామ్లో చూసుకుంటున్నారో అది మీరే చెక్ చేసుకోవాలి. రైట్, నేను దేవుడు అన్నాను అనుకోండి, ఆ దేవుడిని మీరు ఎలా చూస్తారో అది మీ ఇష్టం, నేను ఎలా చెప్పట్లేదు. ఓకే, యా, దస్ సాంబశివరావు గారు మన గ్రూప్ మెంబర్ ఉన్నారు, ఆయనకు వచ్చింది ఆ డౌట్. ఎస్, శ్యామ్ మనోహర్, ఎస్, సాంబశివరావు గారు హూ సెడ్ ఎస్, నో. థ్యాంక్ యూ. ఎవరికి కనిపించలేదు, ఐఎమ్ గ్లాడ్ ఆఫ్ దాట్. కానీ థ్యాంక్ యూ సాంబశివరావు గారు ఈ పాయింట్అవుట్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. ప్రొజెక్షన్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే మన లోపలిది మనకు ఒక్కొక్కసారి కనపడదు, అది అవతల్లో ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఫైన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. మనమంతా నేర్చుకోవడానికే వచ్చాము, అందరం అన్నీ తెలుసుకోవాల్సిందే. సో నో ప్రాబ్లం, యూ కెన్ ఆల్వేస్ లర్న్. ఓకే, అండ్ యూ కెన్ లైక్ చూపిస్తారు ఆర్ చూపించారు, దట్ వాజ్ అ డౌట్. అందుకే దాని క్లారిటీ అడిగాను. వాట్ డస్ దట్ మీన్? క్లారిటీ అడగాలి. ఓ, ఈజ్ దట్ వాట్? సాంబశివరావు గారు చూపిస్తారు అని అంటున్నారా, లేకపోతే చూపించారు అని అంటున్నారా? దస్ వన్ మోర్ క్లారిటీ. చూపిస్తారు, ఆడ మగ తేడా చూపిస్తారు అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, మీరు చూపిస్తున్నారా, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూపిస్తున్నారా? ఎవరైనా ఎలా అయినా ఉంటారు, ఎలాగైనా ఉంటారు. మనం ఏం చేయాలి అన్నది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా డౌట్స్ అనుకుంటూ వెళ్తే మనకి చాలామంది ఉన్నారు, ఎంతోమంది. అందరి పేరెంట్స్లో తప్పులే కనపడతాయి మనకి, అయితే పిల్లల్లో తప్పులు కనపడతాయి లేదా పేరెంట్స్లో తప్పులు కనపడతాయి. వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ ఆన్ దట్. మన పేరెంట్స్ మనస్తత్వం ఎలా ఉండాలి, ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఈ ప్రాబ్లం ఇలా క్రియేట్ అయిందంటే మనం ఏం చేయాలి, యాజ్ అ పేరెంట్ మన బాధ్యతగా ఏం చేయాలి, యాజ్ అ చైల్డ్ మన బాధ్యతగా మనం ఏం చేయాలి, ఇవే మన పాయింట్స్ అంతే. ఇలా చూపిస్తారు, అలా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వీ హ్యావ్ 3 ఎగ్జాంపుల్స్. 3-4 మెంబర్స్ డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ క్లారిటీలోనే చాలా పాయింట్స్ వచ్చేసాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. I conveyed very clearly today. Okay, that has to be understood. Okay, so thank you friends. So రేపు మళ్ళీ ఈ పేరెంట్ వర్సెస్ చైల్డ్ అన్న దాంట్లో ఇంకో కొత్త పాయింట్ మనం చూద్దాం. ఇంకో కొత్త థర్డ్ పార్ట్లో ఇంకా ఎన్ని వర్షన్స్ వస్తాయి అన్నది చూద్దాము. దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ పేరెంట్ అండ్ చైల్డ్, పేరెంటింగ్ అండ్
యూ నీడ్ టు పేరెంట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనమే పేరెంట్ చేసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉండాలి. వాటి గురించి ఇంకొక కొత్త విషయాలతోని మళ్ళీ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. ఎస్, థ్యాంక్ యూ.